సార్ నేను బీజేపీతో కలవను అని నువ్వు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వు అని కేసీఆర్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్ కేసీఆర్ని తెలివిగా ఇరికిస్తున్నారా దీంతో? అంటే రాజకీయ పార్టీ అనే వ్యూహం కదా. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో చూసాము, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ పిలుపుతో మొదలైన రాజకీయ వ్యూహం ఆఖరికి వైసీపీ ఓటమి కారణమైంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయి, మీకు కూటమి గెలిచింది. 2019లో మీకు కూటమి 3 ముక్కలైంది. టీడీపీ విడిగా పోటీ చేసింది, జనసేన లెఫ్ట్తో బీఎస్పీతో కలిసి పోటీ చేసింది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసింది. వైసీపీకి క్లియర్గా విక్టరీ వచ్చింది. 2024లో ఆ పొరపాటు జరగకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే వ్యూహాన్ని అనుసరించి మళ్ళీ సక్సెస్ అయ్యారు. సో ఇది గమనించినప్పుడు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అపోజిషన్ ఓటు ఫ్రాగ్మెంట్ అయితే, అపోజిషన్ ఓటు కనుక డివైడ్ అయితే తమకు అధికారం నిలబడుతుంది అనేది ఎత్తుగడ. అంటే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంటే ఏం చేయలేం, కానీ అపోజిషన్ ఓటు కన్సాలిడేట్ కాకుండా జాగ్రత్త పడతారు. సో ఆ జాగ్రత్త పడడంలో భాగమే ఇప్పుడు ఇది. ఎందుకంటే మీకు చూడండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి, 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు గమనించండి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37%, బీజేపీకి 14%, రెండు కలిపితే 51%, కాంగ్రెస్కి వచ్చింది 40%. మీకు 2024 లోక్సభ ఎలక్షన్లు చూడండి, బీజేపీకి 35%, బీఆర్ఎస్కు 17%, 52%, కాంగ్రెస్కి వచ్చింది అదే 40%. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే క్లియర్గా 10 to 12% ఎడ్జ్ మీకు అపోజిషన్కి ఉంటుంది. ఇందులో కాస్త మీకు ఎలక్షన్స్ అరిథమెటిక్ లాగా ఉండదు, పాలిటిక్స్ కెమిస్ట్రీ లాగా ఉంటాయి. రెండు పార్టీలు కలిసినప్పుడు ఓటు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావడం అంత ఈజీ కాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్య పూర్తిగా ట్రాన్స్ఫర్, ఎందుకంటే అది ప్రతిసారి ట్రాన్స్ఫర్ కావాలని లేదు. అలా అనుకున్నా కూడా, కొంత తగ్గినా కూడా స్టిల్ అపోజిషన్ అదే క్లియర్ పొలిటికల్ ఎలక్టోరల్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే. సో అందువల్ల దాన్ని నివారించాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఎందుకంటే 2028కి వచ్చే వరకు అనివార్యంగా ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత, అసంతృప్తి మొదలవుతుంది. దానికి తోడు కనుక రెండు అపోజిషన్ పార్టీస్ కలిస్తే క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఏర్పడుతుంది. అందువల్ల వీళ్ళు కలవకూడదు అనే ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక టీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అనే ఒక వాతావరణం, ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, టీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉంది కనుక మీకు టీడీపీ జనసేనలా కాదు, టీడీపీ జనసేన కలయిక వల్ల ఇబ్బంది రాలే. ఇక్కడ వచ్చేది ఏమైందంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక 10 ఏళ్ల పాటు బీజేపీ తానే ప్రత్యామ్నాయం చెప్పుకొని తిరిగింది కనుక టీఆర్ఎస్ యాంటీ టీఆర్ఎస్ ఓట్ వాతావరణంలో బీజేపీ పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు టీఆర్ఎస్తో కలవడం వల్ల బీజేపీకి లాభం కన్నా నష్టం కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ భయంతోనే వాళ్ళు కలుస్తలేరు. ఎందుకంటే అది యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ కనుక తగ్గితే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ ఓటర్లలో యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ పెంచడం కూడా కాంగ్రెస్ వ్యూహం. అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థులు దెబ్బతీసిన వ్యూహాలు ఉంటాయి కదా.